ఓకే. నేను 25,700 పుట్‌లో ట్రేడ్ తీసుకున్నా. 222.80 దగ్గర. ఓకే. ఈ రిస్క్ రివార్డ్ వచ్చేసి నేను నిన్న అనాలిసిస్ చేసుకొని ఈరోజు నేను ఇక్కడ పెడదామనుకున్నా యాక్చువల్‌గా. కాకపోతే నాకు అక్కడ స్టాప్ లాస్ తక్కువ ఎక్కడ లేకుండే. బ్యాక్ టు బ్యాక్ అన్నీ రెడ్ క్యాండిల్సే ఫార్మ్ అయినాయి. చిన్న స్టాప్ లాస్ కోసం వెయిట్ చేసిన. కాకపోతే నేను సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడ కొంచెం రిస్కీ ట్రేడే నేను ఇప్పుడు తీసుకుంది. చూద్దాం. యాక్చువల్‌గా నాది పైనుండి 25,600 నుండి 25,450 వరకి 25,500 వరకు నా టార్గెట్ ఉండే. కాకపోతే అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఒకవేళ ఈ జోన్ క్రాస్ అవుతే ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. ఓకే. ఈ రిస్క్ రివార్డ్ తీసేస్తున్నా. ఓకే. 4,000 ఇక్కడ ఈ పిన్ బార్ని క్రాస్ చేస్తుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి పిన్ బార్ హై. ఓకే. యాక్చువల్‌గా నా ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇదే ఫస్ట్ టార్గెట్. కాకపోతే నేను తీసుకున్నది సపోర్ట్ జోన్ దగ్గర కరెక్ట్‌గా వచ్చి పెట్టిన. నా వ్యూ అయితే డౌనే ఉంది. స్టిల్ ఇంకా డౌనే ఉంది. అందుకనే నేను ఇక్కడ కొంచెం రిస్కీ ట్రేడ్ అయినా కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన. ఆల్రెడీ మూమెంట్ ఆల్మోస్ట్ కిందికి వచ్చేసింది. నాది 25,600 నుండి 25,450 వరకు నా టార్గెట్ ఉండే. అది రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. 4,200 ఇది మేజర్ సపోర్ట్. ఈ జోన్ క్రాస్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి క్యాండిల్, మంచి మూమెంట్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. కాకపోతే అదే జోన్ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కూడా మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇదే మేజర్ సపోర్ట్. ఓకే. 6,000 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూడొచ్చు 200 దగ్గర ఆ గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేస్తూ సేమ్ టైం 1 డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ వచ్చింది కదా, ఆ రెడ్ కలర్ ట్రెండ్ లైన్ అది. ఓకే. 200 వరకు 1 డే టైం ఫ్రేమ్లో 200 వరకు నా టార్గెట్ అనుకుంటున్నా దీంట్లో. కాకపోతే ఆ సపోర్ట్ జోనే కొంచెం రిస్కీ. అది క్రాస్ అయితే మాత్రం మంచి మూమెంట్ అయితే డౌన్ సైడ్ ఉంటుంది. నాకు 1 డే టైం ఫ్రేమ్లో 200 వరకు అయితే టార్గెట్ ఉంది నాది. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ పిన్ బార్ ఉంది కదా, అది క్రాస్ అవుతూ నిన్న క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వరకు నా టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అనుకున్నా. ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఈ 15 మినిట్స్లో ఈ క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో. కాకపోతే సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది. ఇంతే స్ట్రాంగ్గా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సపోర్ట్ తీసుకొని. కాకపోతే అది క్రాస్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయింది అనుకోండి, ఇంకా మంచి మూమెంట్ డౌన్ సైడ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇక్కడ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి నేను ఇంకా ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయాలని నేను చూసుకుంటా. ఓకే. 20 పాయింట్స్ అలా వచ్చింది ఇప్పటి వరకు. యాక్చువల్గా నేను ఫస్టే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే నేను చిన్న స్టాప్ లాస్ కోసం వెయిట్ చేసిన. అది బ్యాక్ టు బ్యాక్ అన్ని రెడ్ క్యాండిల్సే ఫామ్ అయిపోయింది. నాకు ఎక్కడ ఇంకా చిన్న స్టాప్ లాస్ దొరకలేదు. అందుకనే నేను వెయిట్ చేసిన. ఓకే. 4 అవర్స్లో ఈ జోన్ క్రాస్ అయింది. నెక్స్ట్ 258 దగ్గర నెక్స్ట్ రిజెక్షన్ ఉంది. అది ప్రీమియంలో. నా వ్యూ అయితే డౌన్ సైడే. కాకపోతే ఇదే 25,450 కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో నేను ఇది డ్రా చేసిన సపోర్ట్ ఇది. ఓకే. 5,000 డే టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గానే ఉంది క్యాండిల్ అయితే. ప్రీమియం కూడా మంచిగా ఉంది. కాకపోతే కొంచెం స్లో అయింది. ఇది మేజర్ సపోర్ట్ జోన్ కదా, చూద్దాం. ఓకే. 6,500 ఇదే జోన్ క్రాస్ అవ్వాలి. ఇది మేజర్ జోన్. నేను స్కాల్పర్ మోడ్ అయితే రెడీగా పెట్టినా, చూద్దాం.
ఇదే జోన్లో కొంచెం స్లో అయింది, ప్రైస్ ఆగింది. చూద్దాం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే అది క్రాస్ చేస్తుందా అని చెప్పేసి. నేను స్కాల్పర్ మోడ్ అయితే ఆన్ చేసి పెట్టిన. ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది. మార్కెట్ ఇక్కడే వెయిట్ చేస్తుంది అనుకోండి, ఇంకా ప్రీమియం డికే అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. చూద్దాం. 15 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ జోన్ క్రాస్ అయ్యి క్లోజ్ అవుతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుండే. చూద్దాం. ఇక్కడ ఏదో నాకు కొంచెం డౌట్గానే ఉంది, వెళ్తుందా లేదా అని చెప్పేసి. చూద్దాం. వెంటనే డికే అవుతుంది. ఓకే, నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 4600. 222.80 దగ్గర బై చేసిన, 236.97 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఓకే, నేను మార్నింగ్ ఏదైతే అన్నానో నా టార్గెట్ ఇక్కడ వరకే అని 25,300 అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడి వరకు వచ్చిందంటే 25,170 అక్కడి వరకు వచ్చింది. మీకు డే టైం ఫ్రేమ్లో చూపిస్తాను. నేను మార్నింగ్ ఏం చెప్పానంటే డే టైం ఫ్రేమ్లో నా టార్గెట్ వచ్చేసి 200 వరకు అని చెప్పా. సేమ్ ఆల్మోస్ట్ అక్కడికి నేను ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉందంటే 25,114 దగ్గర ఉంది. ప్రైస్ వచ్చేసి 25,172 వరకు వచ్చింది మనకి. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నా టార్గెట్ ఇక్కడ వరకు అని చెప్పిన. నిన్ననే ఈ పిన్ బార్ ఫామ్ అయింది, దీన్ని క్రాస్ చేస్తూ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. నా వ్యూ అయితే అప్పుడు డౌన్ సైడే ఉండే. ఈ ట్రెండ్ లైన్ 1 డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ వచ్చిందని చెప్పిన కదా, ఈ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ అయినప్పుడు నేను మార్కెట్ ఈరోజు ప్రైస్ కిందికి వచ్చి ఈ ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ పైకి వెళ్ళి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో సేమ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. బట్ 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఎక్కడ చిన్న స్టాప్ లాస్ మీకు ఇక్కడ చూపిస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ అయింది, కిందికి వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ రిస్క్ రివార్డ్ పెట్టిన కదా, నేను ఏదైతే రిస్క్ రివార్డ్ పెట్టినో ఇది యాక్చువల్గా నేను నిన్న ఈవినింగ్ పెట్టిన. మళ్ళీ మూమెంట్ ఇట్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుందని నేను చెక్ చేసుకున్నా. అప్పుడు నేను రిస్క్ రివార్డ్ పెట్టేసి ఇక్కడ వరకు నా టార్గెట్ అని పెట్టేసుకున్నా. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అని పెట్టేసుకున్నా, అంటే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడే ఉంది కదా, ఇక్కడ వరకు నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అని పెట్టేసుకున్నా. అయితే కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ వరకు నా టార్గెట్ ఉండే కదా, నేను వెయిట్ చేసిన ఏమైనా చిన్న స్టాప్ లాస్ వస్తుందేమో నెక్స్ట్ నేను ఇక్కడ వరకు నేను ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ టు బ్యాక్ అన్ని రెడ్ క్యాండిల్సే ఫామ్ అయింది. ఎక్కడ నాకు చిన్న స్టాప్ లాస్ రాలేదు, దానికోసం వెయిట్ చేసిన. ఓకే, ఇక్కడ దీన్ని క్రాస్ చేస్తున్న ఈ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఇది రిస్కీ ట్రేడే, కాకపోతే నేను ట్రై చేసిన. నా వ్యూ అయితే డౌన్ సైడ్ ఉండే, స్ట్రాంగ్ ఉండే. ఇక్కడ 25,500 దగ్గర కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండే, అందుకని నా వ్యూ అప్పుడు డౌన్ సైడే ఉండే. అయితే ఎక్కడి వరకు నా టార్గెట్ అనుకున్నా అంటే 25,300 వరకు, ఈ 330 దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు నా టార్గెట్ అనుకున్నా. బట్ ఏమైందంటే ఇదే జోన్లో వెయిట్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ నుండి ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ మీకు ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను. వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, కిందికి వచ్చింది ప్రైస్. ఇక్కడ నుండి ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందో చూడండి. ఇక్కడ కూడా ఒకసారి కిందికి వచ్చింది, ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందో చూడండి. అందుకనే నాకు ఇక్కడ డౌట్ ఉండే, ఇది వన్స్ క్రాస్ అయితే నేను ఇంకా డౌన్ సైడ్ ఇంకా ఎక్కువ నేను టార్గెట్ పెట్టుకునేదాన్ని. కాకపోతే ఇక్కడ వెయిట్ చేస్తుంది మార్కెట్, ఇంతే స్ట్రాంగ్గా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి నాకు కొంచెం ఇక్కడ డౌట్ ఉండే. అందుకనే నేను ఇంకా ఇక్కడ వెంటనే ఎగ్జిట్ అయిపోయినా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్ నుండి నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా. నా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, మీరు ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, నా టార్గెట్ రీచ్ అయిపోయింది. కాకపోతే ప్రీమియంలో మీకు చూపిస్తా చూడండి. ప్రీమియంలో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత ఇక్కడ నుండి కొన్ని పాయింట్స్, ఒక 10 పాయింట్స్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది, కంప్లీట్గా కిందికి వచ్చేసింది. నేను స్టాప్ లాస్ ఏదైతే పెట్టినో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇండెక్స్లో నేను పెట్టిన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు.
ఇండెక్స్లో నాది స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఇక్కడి వరకే వచ్చి కిందికి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చేసింది. కాకపోతే ప్రీమియంలో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఒకవేళ నేను ఇందులోనే ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే నేను 1:2కి టార్గెట్ పెట్టుకొని ఉంటే నాది రీచ్ అవ్వకపోతుండే. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు స్టాప్ లాస్ హిట్ చేసి దాని తర్వాత పైకి వెళ్ళింది. ఓకే, ఈరోజు ఓవరాల్గా నా ప్రాఫిట్ వచ్చేసి 4600. మీరు ఇక్కడ చూడొచ్చు నేను దాని తర్వాత ఏం ట్రేడ్స్ తీసుకోలేదు, ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకున్నా. నాకు దాని తర్వాత ఇంకా మూమెంట్ డౌన్ సైడ్ ఉంటుంది. ఇంకా నేను అంటే పేపర్ ట్రేడ్ చేసిన, మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తా. ఇక్కడ మళ్ళీ క్రాస్ చేస్తుంటే ఇక్కడ నేను మళ్ళీ నా వ్యూ డౌన్ సైడే ఉండే కదా, మళ్ళీ నేను పేపర్ ట్రేడ్ చేసిన, ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నా, అది రీచ్ అయిపోయింది. కాకపోతే నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుందాం అనుకోలే, జస్ట్ పేపర్ ట్రేడ్ చేసి నేను చెక్ చేసుకున్నా అంతే. ఓకే, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా దానిలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను దాని రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన, ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు క్రిప్టోలో ఇథీరియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్న నేను మార్క్ చేసిన వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇది ఇథీరియం చార్ట్. ఓకే, ఇక్కడ రిస్క్ రివార్డ్ పెట్టి ఉంది కదా, ఇది నేను పేపర్ ట్రేడ్ చేసిన. నిన్న ఏదైతే నేను సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసి పెట్టానో అవే లెవెల్స్, నేను ఏం చేంజ్ చేయలేదు దీంట్లో. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఇదే జోన్లో ఉంది. ఈ జోన్ క్రాస్ అయిన తర్వాత నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేదంటే ఈ జోన్ క్రాస్ అయిన తర్వాత అప్ సైడ్ ప్లాన్ చేస్తాను అని చెప్పిన కదా. ఈ జోన్ క్రాస్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ జోన్ క్రాస్ అయింది, ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాన్ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ నాకు 10 పాయింట్స్ అలా స్టాప్ లాస్ వచ్చింది. నా టార్గెట్ నెక్స్ట్ ఇక్కడ వరకు ఈ ట్రెండ్ లైన్ వచ్చింది ఒకటి డే టైం ఫ్రేమ్లో, ఇది నేను తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే నా టార్గెట్ ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, నిన్న మీకు చెప్పిన కదా 3100 అని చెప్పా కదా, అక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ వరకు నా టార్గెట్ అనుకున్నా. మీరు చూడొచ్చు టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ప్రీవియస్గా ఇది క్రాస్ అవ్వనంతసేపు మనకి ఇది సపోర్టే అవుతుంది కదా. ఈ సపోర్ట్ జోన్ క్రాస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుంది. ఇక్కడ చిన్న ఎలిమినేటింగ్, అది 20 మూవింగ్ యావరేజ్ నుండి నేను రెగ్యులర్గా ఎలా అయితే తీసుకుంటానో సేమ్ ట్రేడ్ ఇదే ఫార్మేషన్ మీకు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, మీకు ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తా చూడండి. సేమ్ అదే ఫార్మేషన్ 20 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక పిన్ బార్ ఫామ్ అయింది, దాన్ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మీకు ఇక్కడ ఈ టైం ఫ్రేమ్లో కొంచెం తక్కువ స్టాప్ లాస్ వస్తుంది. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు 6 పాయింట్స్ స్టాప్ లాస్ చాలా తక్కువ వచ్చింది. అంటే ఫార్మేషన్ కరెక్ట్ ఉందనుకోండి, అది 5 మినిట్స్లో 15 మినిట్స్లో చెక్ చేసినప్పుడు సేమ్ ఒక్కొక్కసారి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, మీకు చాలాసార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 2 మినిట్స్ 5 మినిట్స్ ఒకసారి చెక్ చేసినప్పుడు సేమ్ ఫార్మేషన్ వచ్చింది నేను తీసుకున్న ట్రేడ్లో అని చెప్తా కదా. మీరు చూడండి సేమ్ అదే ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఇది అనుకున్నా, ఇక్కడ వరకు నా టార్గెట్ రీచ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డే టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ వచ్చింది, ఇది డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్. ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుండి క్రాస్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి. ఇక్కడ 3050 దగ్గర నుండి 3065 3050 ఉంది కదా, ఈ జోన్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఆ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ అవుతాయి. ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ 3050 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఈ జోన్ కూడా క్రాస్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ 2950 నుండి 2970 వరకు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఒకవేళ ప్రైస్ క్రాస్ అయ్యి ఇక్కడ క్రాస్ అయ్యి కింద సస్టైన్ అయింది అనుకోండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఏమైనా చిన్న స్టాప్ లాస్, ఈరోజు నేను ఇక్కడ ఏదైతే చెప్పానో సేమ్ అలానే ఫార్మేషన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ నేను ఇక్కడ వరకు ట్రై చేస్తాను. ఈ జోన్ క్రాస్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ అవుతాయి. లేదు అని అంటే ఇక్కడ ఫార్మేషన్ కరెక్ట్ ఉన్నది అనుకోండి, ఇది ట్రెండ్ లైన్ వచ్చింది కదా, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఫార్మేషన్ కరెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక మంచి ఫార్మేషన్ వచ్చి చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ నాది ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ కూడా ఉంది, మీకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ ఉంది, ఇది కూడా క్రాస్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకే. ఓకే, ఇది కూడా క్రాస్ అవుతే ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, 200 మూవింగ్ యావరేజ్ వరకు నా టార్గెట్ అనుకుంటున్నా. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అప్ సైడ్ అయితే, డౌన్ సైడ్ నేను చెప్పా కదా 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూడొచ్చు 200 మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని విక్ ఫామ్ అయింది చూడండి.
ఇదే ప్లేస్లో మనకి 200 మూవింగ్ యావరేజ్ ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్లో 200 మూవింగ్ యావరేజ్ వచ్చింది అనుకోండి, 4 అవర్స్లో అయినా 1 అవర్ 1 డే టైం ఫ్రేమ్లో అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అది డౌన్ సైడ్ ప్రైస్ కిందికి వస్తుంటాయి. అదే 200 పైన ఉండి ప్రైస్ పైకి వెళ్తుంది అనుకోండి, అది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే అక్కడ మళ్ళీ క్రాస్ చేసి వెళ్తుండొచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రైస్కి 20 మూవింగ్ యావరేజ్ అనేది చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడ నుండి సేమ్ ఇండియన్ మార్కెట్లో కూడా నేను ప్రీవియస్ వీడియోలో సేమ్ 200 టచ్ అయింది. ఇక్కడ అంత ఈజీగా మళ్ళీ క్రాస్ అవ్వదు, కొంచెం వెయిట్ చేస్తుంది. ప్రైస్ అనేది మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి దాని సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందికి రావచ్చు అని చెప్పిన కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంకా 200కి 20 మూవింగ్ యావరేజ్ అనేది చాలా లాంగ్ అయిపోయింది. ఈ ప్రైస్ అనేది దాని సపోర్ట్ కోసమైనా వెళ్ళొచ్చు, ఇది కిందికి రావచ్చు కానీ అంత ఈజీగా రాదు. మూమెంట్ అయితే డౌన్ సైడ్ అంత ఈజీగా అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ 3050 దగ్గర. ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళి 20 సపోర్ట్ తీసుకొని అయినా కిందికి రావచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ అంతే. 20 మూవింగ్ యావరేజ్కి ప్రైస్ అనేది చాలా లాంగ్ ఉంది. నేనైతే ప్రజెంట్ నా వ్యూ అయితే అప్ సైడే ఇంకా అనుకుంటున్నా. ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయ్యి మంచి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, నేను అప్ సైడ్ ట్రై చేస్తా. ఓకే, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన, ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.